దుర్మార్గుడు ఎన్నికల ముందు వచ్చాడు మీ దగ్గరికి, తల మీద చెయ్యి పెట్టాడు, జ్ఞాపకం చేసుకోండి. బుగ్గలు నిమిరాడు, జ్ఞాపకం చేసుకోండి. ముద్దులు పెట్టాడు, జ్ఞాపకం ఉందా మీకు? గెలిచిన తర్వాత బాధుడే బాధుడు, గుద్దుడే గుద్దుడు. అవునా కాదా? ఎవరికైనా ఎగ్జిబిషన్ ఉందా తమ్ముళ్ళు? ఈ దాడిలో ఎవరైనా తప్పించుకున్నారా మీరని అడుగుతున్నా. ఎన్ని అరాచకాలు, ఓసారి బాధ, ఆవేదన, కూల్చివేతలు, దాడులు, అక్రమ కేసులు, సెటిల్మెంట్లు ఒకటి కాదు. నా జీవితంలో ఇంత అరాచకం ఎప్పుడూ చూడలేదు. ఈ సైకో 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 మామూలు సైకోనే కదా, అహంకారి సైకో, ఒక విధ్వంసకారి సైకో. అవునా కాదా? ఎవరైనా పరిపాలన ఒక మంచి కార్యక్రమంతో ప్రారంభిస్తాడు. నేను కట్టిన ప్రజావేదిక జ్ఞాపకం ఉందా మీ అందరికీ? అక్కడే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాడు. పెట్టి మీరందరూ చూడండి నేనేం చేస్తానని ప్రజావేదికను కూలుస్తున్నానని చెప్పి కూల్చిన వ్యక్తి ఈ సైకో. అక్కడి నుంచి నేను అడుగుతున్నా, ఎప్పుడైనా ఒక్క మంచి పని చేశాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను అడుగుతున్నా మీ అందరినీ. ఈరోజు ఈ ప్రభుత్వం వల్ల అన్ని విషయాలు నష్టపోయాం. కరెంటు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచాడని మిమ్మల్ని అడుగుతున్నా. 8 సార్లు పెంచాడా లేదా? 200 రూపాయల కరెంటు ఛార్జీ ఇప్పుడు ఎంత? 1000 రూపాయలు అయిందా లేదా? ఏం చెల్లమ్మా, నీ కోపం వచ్చిందా? ఇంకా రాలా? ఆవేశం రాలా? మీ కుటుంబం గుల్లైపోయిందా లేదా? మీ ఆదాయం సగం కరెంటు ఛార్జీలకు పోయిందా లేదా? నేనున్నప్పుడు పెంచానా? కరెంటు కొరత ఉందా? అది సమర్థవంతమైన పాలన, సుపరిపాలన. తమ్ముళ్ళు, ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు. కొంతమందికి బలహీనత ఉంది, మందుబాబులు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకోవాలి, శారీరక కష్టం మర్చిపోవాలి, తెల్లవారితో ఛార్జ్ కావాలి, మళ్ళా పనికి వెళ్ళాలి. మీ బలహీనత అర్థమైపోయింది జగ్గుబాయికి. అందుకే జే బ్రాండ్ తెచ్చాడు. మన శ్రీనివాసరెడ్డి ఫ్యామిలీ కూడా ఇప్పుడు కాదు, 70 ఏళ్ల నుంచి ఆయన కూడా ఈ వ్యాపారంలో ఉన్నాడు. అవునా కాదా? ఇలాంటి బ్రాండ్లు ఆయన ఎప్పుడూ చూడలా. కొత్త బ్రాండ్లు తెచ్చాడు, బూమ్ బూమ్ తెచ్చాడు, ప్రెసిడెంట్ బ్రాండ్ తెచ్చాడు, స్పెషల్ స్టేటస్ తెచ్చాడు. 60 రూపాయల క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు? 200. అవునా కాదా? ఏ షాపులైనా సరే ఆన్లైన్ పేమెంట్స్ ఉందా తమ్ముడు? ఉందా అని అడుగుతున్నా. ఏంటి రహస్యం? వచ్చిన ఆదాయం సగం తాడేపల్లి కొంపకు పోవాలి. నేను అడుగుతున్నా, మద్యపాన నిషేధం పెడతానని చెప్పాడా లేదా ఈ ముఖ్యమంత్రి? పెట్టకపోతే ఓటు అడగనని చెప్పాడా లేదా? ఇప్పుడు వచ్చి ఓటు అడుగుతున్నాడా లేదా? బుద్ధి, సిగ్గు ఉందా ఈ ముఖ్యమంత్రికి? ఆయనకు సిగ్గు లేదు. మనం ఓటేస్తే మనం ఏమవుతాం? వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను కొన్ని ఉదాహరణలే చెప్తున్నా. బాధ, ఆవేదన ఉంది. మూడోది నేను అడుగుతున్నా, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగాయా లేదా? బాగా పెరిగాయా లేదా? దేశంలో నెంబర్ 1 అవునా కాదా? దీనివల్ల అన్ని ధరలు పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదమ్మా?
వంట చేస్తున్నారా మీరు? ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావడంలా. కొంచెం కొంచెం చేస్తామంది మా తల్లి చెప్తా, కొంచెం కొంచెం చేసుకుంటున్నాం. నేను అడుగుతున్న అన్ని ధరలు పెరిగిపోయినాయి, విపరీతంగా పెరిగాయి. ఎక్కడ చూసినా అవినీతి, అసమర్థ ప్రభుత్వం వల్ల మీ జీవితాలు చితికిపోయినాయి. అదే నా బాధ, ఆవేదన. నేను కూడా మీకోసం పోరాడితే ఎందుకయ్యా ధరలు పెంచావంటే నా మీద ఒక కేసు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.